హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ప్లేస్ ఇందిరాగాంధీ పార్క్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోపల ఉన్న అందమైన ప్రశాంతమైన ప్రదేశాల్లో ఒకటి ఇందిరాగాంధీ పార్క్. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు వారి కుటుంబాల కోసం రిలాక్సేషన్ ప్రదేశంగా ఈ పార్కును ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. ఫ్యాక్టరీ ఏరియాలోని హడావిడి మధ్యలో ఇలా పచ్చదనం నింపిన ప్రదేశం ఉండటం ఉద్యోగులకు ఒత్తిడిని తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. పార్క్లో అడుగు పెట్టగానే కనిపించే విషయం పచ్చటి లాన్స్, శుభ్రమైన వాకింగ్ ట్రాక్స్, పెద్ద చెట్లు, అందమైన ఫ్లవర్ బెడ్స్. ఉదయం సాయంత్రం టైంలలో చాలామంది ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఇక్కడికి వాకింగ్ జాగింగ్ కోసం వస్తుంటారు. పరిశ్రమ ప్రాంతం అయినా కూడా ఇక్కడ చల్లని గాలి చాలా తాజాగా శుభ్రంగా ఉంటుంది. పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్లే ఏరియా ఉంది. స్వింగ్లు, స్లైడ్లు, సీసా లాంటి చిన్న చిన్న ఆట వస్తువులు ఉండటంతో కుటుంబాలు వీకెండ్ టైంలో పిల్లలను తీసుకొని ఇక్కడికి రావడం చాలా సాధారణం. అలాగే పార్కులో కూర్చొని విశ్రాంతిగా గడిపేందుకు బెంచ్లు, షెడ్లు ఏరియాలు కూడా ఉన్నాయి. ఇందిరాగాంధీ పార్క్ ప్రత్యేకతలో ఒకటి ఫెస్టివల్ డెకరేషన్. ముఖ్యంగా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, ప్లాంట్ ఫౌండేషన్ డే లాంటి సందర్భాలలో ఇక్కడ ప్రత్యేక అలంకరణలు చేస్తారు. లైటింగ్తో, ఫ్లవర్ డెకరేషన్తో పార్క్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ సందర్భాల్లో చిన్న చిన్న కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. పార్క్లోని పచ్చదనం మరియు శుభ్రమైన పనితీరు వల్ల ఇది ఒక చిన్న నేచర్ స్పాట్లా అనిపిస్తుంది. చాలామంది ఉద్యోగులకు ఇది ఉదయం రోజున ప్రారంభించడానికి ఉత్తమ ప్రదేశం. మనసుకు శాంతి కావాలంటే, ఒత్తిడి తగ్గించుకోవాలంటే ఈ పార్క్ సూపర్ ప్రదేశం. మొత్తం మీద ఇందిరాగాంధీ పార్క్ స్టీల్ ప్లాంట్ కమ్యూనిటీలో ఒక ముఖ్యమైన సోషల్ స్పేస్. కుటుంబాలతో గడపడానికి, ఆరోగ్యకరమైన వాకింగ్ల కోసం, రిలాక్స్ అవ్వడానికి ఇది చాలా బెటర్ మరియు అందమైన ప్రదేశంగా అందరి మనసును దోచుకుంటుంది. మీరు ఎప్పుడైనా విశాఖపట్నం, ముఖ్యంగా ఉక్కు నగరం వైపు వస్తే ఈ ప్రశాంతమైన పార్క్ను తప్పకుండా సందర్శించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాతో కమెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లోకల్ విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.